అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం వీడియోలో మసాలాలు ఎక్కువ లేకుండా చాలా ఆరోగ్యకరమైన ఒడిశా స్టైల్ గుంట తరకారీ చేయబోతున్నాము. అన్ని కూరగాయలు కలిపేసి వండేదే కలగూర. ఓకేనా? ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ గుంట తరకారీకి వంకాయలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వంకాయలు ఉంటేనే కలగూర టేస్ట్గా ఉంటుంది. అలాగే కొబ్బరి దుంపలు ఒక 2. ఈ కలగూరలో సొద్దుంపులు, మునక్కాయలు, చిక్కుడుకాయలు, గోరు చిక్కుడుకాయలు ఏ కూరగాయలు మీ ఇంట్లో ఉంటాయి అన్ని కూడా వేసుకుని ఉండొచ్చు. ఇది వచ్చేసి బచ్చల కూర మా ఫ్రెండ్ ఇచ్చారు. బచ్చల కూర పప్పు వండిసాను. ఈ కాడలు వచ్చి ఈ కూరలో వేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. బంగాళదుంపలు, టొమాటోలు ఇవి వచ్చేసి సువర్ణగడ్డ రవ చిప్స్ అని చేశాను కదా, అందులో మిగిలిపోతే ఈరోజు వాడుతున్నాను. బఠానీలు 1 కప్పు. ఇవి వచ్చేసి ఎండు బీన్స్ గింజలు మనకి డీమార్ట్లో దొరుకుతుందండి. ఎండిపోయినవి అమ్ముతారు. మనం తెచ్చి నైట్ నానబెట్టి మార్నింగ్ వండుకోవచ్చు. ఓకేనా? ఇవి వచ్చేసి సువర్ణగడ్డ అంటే కందదుంపలు ఆ రోజు చిప్స్ చేశాను కదా, ఇంత మిగిలిపోయింది. ఈరోజు గ్రేవీకి ఇది కూడా వేస్తున్నాను. అలాగే మనకి క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కట్ చేసుకుని, కూరగాయలన్నీ కట్ చేసుకుని రెడీ పెట్టుకుంటే మనకి ఎంతసేపు కాదండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే బఠానీలో కొంచెం ఉప్పు వేసుకొని నీరు వేసుకుని సగం బాయిల్ చేసుకోవాలి. అప్పుడే మనము ఆ కూరలను బఠానీలను తినేటప్పుడు ఉప్పు ఉండి టేస్ట్ చాలా బాగుంటుందండి. డైరెక్ట్ బఠానీలు వేస్తే కొంచెం ఉడకదు, కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఉల్లిపాయలు సన్నంగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసి ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం తెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు గసగసాలు కొంచెం వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం కట్ చేసిన కూరగాయలు, తర్వాత గింజలు అన్నీ కూడా 1 by 1 వేసుకోండి. ఈ కూర చేసుకొని మీరు పకాలన్నం అంటే ఈ జనరేషన్ పిల్లలకి పకాలన్నం అంటే తెలియదు అనుకుంటా. పాతకాలం అంటే మేము చిన్నపిల్లప్పుడు మా ఇంట్లో పకాలి అన్ని తినేవాళ్ళము. ఒడిశాలో కూడా పొక్కాడు భర్త అంటే చాలా ఫేమస్. ఓకేనా? అన్ని కూరగాయలు వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, అంటే మీరు చేసే క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇందులో సగం బాయిల్ అయిన బఠానీ గింజలు వేసుకోవాలి. నీరు ఉడబెట్టేసి ఆ బఠానీ గింజలు వేసుకున్నామంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేయండి. అన్నీ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టాలి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలన్నీ వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసుకున్న ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకబెడితే టమాటాలన్నీ మెల్ట్ అయితే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో నీరు వేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. కుక్కర్లో మనం ఈ కలగూర వండేటప్పుడు ముక్కలు ములిగినంత వరకు నీరు వేయకూడదు. 3/4 నీరు వేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్లో ఎక్కువ నీరు అయిపోతుంది. ఓపెన్ పాత్రలో అయితే ఎక్కువ నీరు వేసుకోవచ్చు. ఇందులో మాత్రం 3/4 నీరు వేసుకొని కలిపేసి మూత పెట్టి 2 విషయాలు వస్తే చాలండి. మన కలగూర రెడీ అయిపోతుంది, గుంట తరకారీ రెడీ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మూత తీసి చూస్తే కూర రెడీ అయిపోయింది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇప్పుడు ముక్కలు నీరులాగా ఉంది కదా, సో అలాగుంటే మన గుంట తరకారీ బాగోదు, కలగూర బాగోదు. అన్నీ కూడా ఒక గరిటె సహాయంతో కలపాలి. బంగాళదుంపలు అవన్నీ ముక్కల్లాగా ఉండాలి. వంకాయలు మాత్రం చెదిరిపోవాలి, వంకాయలు మాత్రం మ్యాష్ అయిపోవాలి. ఓకేనా? అందుకే మీకు నీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ అయింది అనుకోండి, అందులో వేసిన బంగాళదుంపల ముక్కలు కొంచెం ఒక 3-4 మ్యాష్ చేసినారంటే గ్రేవీ థిక్నెస్ అయి చేసే కలగూర కూర సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మన కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ సూపర్ అనమాట. వంకాయ మూడికిలు ఎంతమందికి ఇష్టమండి? మా ఇంట్లో శిరీష తప్ప అందరికీ ఇష్టమైన వంకాయలు మూడికిలు అంటే. ఇలా చేసుకుని మీరు పొక్కాళ భర్త అంటే ఒడియాలో పొక్కాళ భర్త, తెలుగులో పకాలన్నం. పకాలన్నం అంటే ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు కదా. ఏంటంటే రాత్రి మిగిలిపోయిన అన్నంలో కొంచెం పెరుగు, తర్వాత ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని అన్నం ములిగినంత నీరు వేస్తే రాత్రి అంతా ఫర్మేట్ అయితే మన ఒంటికి చాలా మంచిది, గట్ హెల్త్కి మంచిది, అలాగే గుడ్ బ్యాక్టీరియా మనకి ఇస్తుంది. సో ఎప్పుడు కూడా రాత్రి అన్నం మిగిలిపోతే వేస్ట్ చేయకుండా ఇలా తినండి. ఈ కూర చపాతి, దోశ, ఇడ్లీ, పుల్కా, తర్వాత పకాలన్నం, రసమన్నం, పప్పుచారు అన్నంతో తిన్నా చాలా బాగుంటుంది. మీకు ఈ గుంట తరకారీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్.